నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ప్రపంచంలోనే బలమైన నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఎదగడం మనందరికీ గర్వకారణమని వెల్లడి. మదనపల్లె రూరల్ మండలం పోతబోలు లేఅవుట్ నందు తాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నవాజ్ బాషా. గణేష్ మండపం వద్ద 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లిన విద్యార్థులు. చార్మినార్ పిఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్లో ఘటన. తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ, దొంగను పట్టుకున్న పోలీసులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పేర్కొన్నారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ సుబ్బారెడ్డి, ఎల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద్, జర్మనీ రాజు, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే బలమైన నేతగా మన ప్రధాని నరేంద్ర మోడీ ఎదగడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత అయిన మన ప్రపంచ నాయకుడైన లోకప్రియ నాయకుడు మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి 73వ జన్మదిన సందర్భమున దేశవ్యాప్తంగా అనేక చోట్ల సేవా కార్యక్రమాలు ఆయనకి మేము గౌరవంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మన రాజంపేట జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిన్నగానే రాయచోట్లో ఒక బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మదనపల్లి పట్టణంలో ఒక మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. బ్లడ్ అనేది నిజంగా ఒక చాలా ఆవశ్యకమైన విషయము. ఒక నిండు ప్రాణానికి కాపాడేదానికి దోహదపడుతుంది. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు అంటుంటారు. అటువంటి బ్లడ్ ఇవ్వడానికి, రక్తం ఇవ్వడానికి ఈరోజు ఈ మదనపల్లి పట్టణంలో యువత ప్రధానంగా ఎంతో ఉత్సాహంగా పెద్ద ఎత్తున వారు ముందుకు రావటం వారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మరి ముఖ్యంగా ఈ బ్లడ్ బ్యాంక్కి నాకు కూడా వ్యక్తిగత కూడా ఒక సంబంధం ఉన్నది. మా పెద్దలు, మా మామగారైన కన్నీ సమాజంలో శ్రీ సాయి ప్రతాప్ గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. ఆ ఒక బ్లడ్ బ్యాంక్లో నేను ఈరోజు వచ్చి ఈ మా జిల్లా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీకి నియమితులైన తర్వాత ప్రప్రథమ కార్యక్రమం ఇటువంటి గొప్ప కార్యక్రమంతో మొదలుపెట్టడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన దీవెనగా నేను భావిస్తూ మరి ఇంకొకసారి ఇక్కడ మన బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక ప్రజానికం కానీ, యువతకు ముఖ్యంగా వారికి అందరికీ ఈ కార్యనిర్వహణ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. మదనపల్లి రూరల్ మండలం పోతబోలు లేఅవుట్ నందు తాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం, కమిషనర్ ప్రమీల, సర్పంచ్ ఈశ్వరయ్య, కౌన్సిలర్లు డి రామకృష్ణారెడ్డి, ఎస్వి రమణ, శ్రీనివాసులు, ఈశ్వర్ నాయక్, వసీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ శ్రీనివాసాయ నమః, లక్ష్మీపతయే నమః, ధనామయాయ నమః, అమృతాంశవే నమః, జగత్పంచాయ నమః, గోవిందాయ నమః, శాస్త్రాయ నమః, ఓం శేషాయ నమః, నమః శ్రీమతే నమః, యోగాంధమని శ్రీకృష్ణాయ నమః, దుఃఖమాగ్రాపయామి. ఓం మూర్ధారం దివోతు వాక్యసుగ్రీవాణం రూపోయం ప్రతీకరామయం భోం ధూపమాగ్రాపయామి. సాధ్యం తోసుకోవద్దన్నా ప్లీజ్ నా గ్యాప్ రన్న
ददातिपरभ्योसानीति एकद ब्राह्मण उपरते कदै वजमानायस्तेजो ददाति श्रियमेवावरन्ते सीतेवाते पुरन्दिवेत्यः क्षेमो वै राष्ट्रस्य सीतो वाथ क्षेममेवावरुन्धे। తెలుగు రాష్ట్రాల్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల కొందరు చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు గణేష్ మండపం వద్ద 21 కిలోల లడ్డూని ఎత్తుకెళ్లారు. చార్మినార్ పిఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్లో ఈ ఘటన జరగ్గా దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు అల్లరి శృతి మించకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు. नहीं फिर आते हैं, अभी देखे गए फिर आते हैं। आए देखो एक ब्लू बैग वाला ये मेन जो है भैया 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 3 नंबर नहीं है 2 नंबर है 100 रुपये 4:30 बजे उधर से निकला भाई दिखा उसको पर देख सके इसकी फोटो जगह अच्छे से ले साले मादर चौक तो ऐसे बच्चे चले गए नहीं फिर आते हैं, अभी देखे गए फिर आते हैं। 9 नंबर आए देखो एक ब्लू बैग वाला ये मेन जो है यहाँ देखो भैया 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 3 नंबर नहीं है 2 नंबर है 100 रुपये 4:30 बजे उधर से निकला भाई दिखा उसको पर देख सके इसकी फोटो जगह अच्छे से ले साले मादर चौक तो ऐसे తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును చోరీకి గురైంది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా బస్సు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఈ లొకేషన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సు నాయుడుపేటలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గ్యాలరీలను పరిశీలించి భక్తులకు అందజేస్తున్న అన్న ప్రసాదాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలపై భక్తులతో ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్యాలరీల్లో లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, త్రాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.
జీపీఎస్ అందరికీ ఆమోదయోగ్యమని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సిపిఎస్ ఓపీఎస్ అనేది ఇక మిగిసిపోయిన అంశమన్నారు. భవిష్యత్ తరాలపై భారం పడకూడదనే జీపీఎస్ తీసుకువచ్చామని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులైనట్టు ప్రజలకు తెలియజేసేందుకే పురంధేశ్వరి మద్యం అంశాలపై మాట్లాడి ఉండొచ్చని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం అంతా ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబు వర్చువల్ విచారణలో ఏసీబీ జడ్జి ముందు ఆవేదన చెందారని, తాను నీతిమంతుడని చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. ఒప్పుకున్నదా లేదా కేంద్రాన్ని అడగండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీటింగ్ పెడతారు కదా, సమావేశం పెడతారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు కదా, మేము అంటుంది అదే. ఎస్, ఈ ప్రశ్న వాళ్ళని అడగండి, ఈ ప్రశ్నని వాళ్ళని అడగండి. డిపిఎస్ని, మా ప్రభుత్వాన్ని, డిపిఎస్ని, దీన్ని వాళ్ళందరినీ వాళ్ళ బాధ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకంటే చేయలేదని వాళ్ళందరూ అర్థిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకొని కోరుతున్నాము. కాబట్టి దాని మీద మళ్ళీ చర్చొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సబ్జెక్ట్ అయిపోయిందని చెప్పి అని వాళ్ళని అర్థిస్తున్నాము. ఇంకా ఏదైనా ఏదో అది ఉంది, దాంట్లో ఏమో చిన్న దీన్ని మార్చండి, దీన్ని చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే అది ఎప్పుడు కూడా డైలాగ్ ఉంటుంది. అది ఆల్వేస్ చట్టం అయిపోయింది, చట్టాన్ని మార్పు చేసుకుని రూల్ ఉంది లేదా అదేమైనా ఉంది. దాడిని అంతా కూడా ఆ పత్రికలు చూపెట్టి అందరికీ బాధ అనిపిస్తుంది. నిజమే, చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇవాళ జైల్లో ఉండడం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. అందుకే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాల్లో నుంచి ఓటు తీసుకుని వాళ్ళు పరిపాలన సాగిస్తున్న వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతో మనసు కట్టుకోవాలి. ఏ తప్పుడు ఆలోచనతో ఏమొచ్చినా సరే దాని దరిదాపులకు వెళ్ళకుండా వాళ్ళు అవినీతి కార్యక్రమాలు లేకుండా పరిపాలన సాగించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో అవన్నింటినీ అతిక్రమించినప్పటికీ దొరికితే దొంగ, దొరకపోతే దొర అనేటట్లు ఆయన కాలాన్ని సాగించాడు. గత 5 సంవత్సరాల్లో చేసిందని మరి పకడ్బందీగా జరిగిన అవినీతి అంతని కూడా మరి తాడతనం చేసేటప్పటికి బిక్క తెచ్చిపోయి ఇప్పుడు వచ్చి ఆయన మేకపోతుగా ఇంకా కబుర్లు చెప్తున్నాడు. ఆయన బేలగా మాట్లాడుతున్నాడు. ఒక్క విషయాన్ని అడుగుతున్నాం మేము, ఏదైతే ఒప్పందం చేసుకున్నారో సిమెంట్స్ కంపెనీతోని 3,200 కోట్ల రూపాయలు వచ్చి ఒక దీంతో పెట్టుకొని దాంట్లో 10% మాది, 90% వచ్చి ఆ కంపెనీ ఇస్తుందని చెప్పని దాని తర్వాత వచ్చి మధ్యలో కంపెనీని తీసుకొచ్చి వాళ్ళతో చేసుకున్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం 370 కోట్లు ఇచ్చిన తర్వాత ఆ 2,900 కోట్లు ఏమైంది? విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన న్యాయస్థానాల భవన సముదాయాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ నాయర్, జస్టిస్ డివిఎస్ సోమయాజులు, జస్టిస్ చీమలపాటి రవి పాల్గొన్నారు. Welcome back. Water. Band. Start.
శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్పీ దీపికతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మి పైడితల్లి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల రాకపోకలు, వీఐపీల దర్శన ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించారు. ओम लक्ष्मण जय समुद्रादयां श्रीलंकदा वरलक्ष्मी जागृतनाममतो शरण्ये ఇవన్నీ ఆచారం జరిగి పబ్లిక్ పెరిగిపోయేసరికి ఇవన్నీ మనకి ఇబ్బంది వస్తుంది. ఏదో మిస్ అయితేనే బయట కూడా పెట్టాను. ఎందుకంటే మనకు వచ్చిన వాళ్ళంతా లేదు మా లైన్ ఫస్ట్ ఇక్కడ అటెండ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? టైంలో మనకి జరగబోయే టోళ్ళల్లో కానీ సిరిమనోత్సవం సంబంధించిన అరేంజ్మెంట్స్ జనరల్ పబ్లిక్కి కానీ జిఐపీస్కి కానీ ఎలా ఉంటుంది? స్పెసిఫిక్గా మనకి సండే, మండే, ట్యూస్డే 3 రోజులు
ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఈసారి మనకి కొంత టెంపుల్ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా షాప్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి అడిషనల్ స్పేస్ వచ్చింది కాబట్టి కొంత క్యూ లైన్స్ ఇవన్నీ ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి టెంపుల్ సైడ్ కానీ జిల్లా యంత్రాంగం సైడ్ కానీ వచ్చే భక్తులందరికీ వాళ్ళు సామాన్యులైన విఐపీస్ అయినా అందరికీ కూడా ఒక మంచి దర్శన్ ఆ రోజు ఇచ్చి పంపించాలనే ఉద్దేశంతో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాము. మనకి గతలాగే క్యూ లైన్స్, తర్వాత 50 రూపీస్, 100 రూపీస్, తర్వాత సినిమాను రోజు 300 రూపీస్ క్యూ లైన్ టికెట్స్ కూడా ఇవ్వడానికి ఈసారి కూడా డెసిషన్ తీసుకున్నారు. సో దానికి కూడా మనకి లోపల టెంపుల్లో స్పేస్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈసారి మనకి అవతల వైపు ఎగ్జిట్స్ మోర్ దెన్ 1 ఎగ్జిట్ దొరికింది కాబట్టి 2 వైపులా ఎగ్జిట్స్ రెగ్యులేట్ చేయడానికి అవకాశం వస్తుంది. అండ్ భక్తులకి కావాల్సిన ప్రసాదాలు కానీ మిగతా అన్నీ కూడా మనం ఆ ఎగ్జిట్ సైడ్లో ఫెసిలిటేట్ చేస్తాము. సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇవాళ రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, టెంపుల్ యంత్రాంగం అందరూ కూడా చూడడం జరిగింది. దీని మేరకు ఇంకా ఫర్దర్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఇవి పెట్టుకొని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ లోకల్గా ఉన్న ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఊర్లో ప్రముఖులు కానీ అందరితో మళ్ళీ మీటింగ్ డిస్కషన్ చేసుకొని ఫైనల్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో మీసం తిప్పడం, విజిల్ వేయడం ద్వారా టీడీపీ సభ్యులు అగౌరవపరిచారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు మీద రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నాయకులు అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీ ఒక వేదికగా చర్చకు ఉపయోగపడేదని చెప్పారు. అరెస్టు జరిగింది, నిజానిజాలు కోర్టులో బయటపడవలసిన పరిస్థితిలో మా నాయకుడిని అరెస్ట్ చేశారని ఆందోళన చేయడం ఏ రాజకీయ పార్టీకైనా సహజం. నిజంగా ఆ పార్టీకి ఒక విధమైన అదృష్టం, అరెస్టు జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉంటుండగా శాసనసభ సమావేశాలు రావటం. వాస్తవానికి ఆ సమావేశాలని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతిపక్ష పార్టీకి అవసరం ఉంది. మొన్నటి రోజున లక్షవారం సమావేశం ప్రారంభించి స్పీకర్ గారు ఆయన కుర్చీలో కూర్చున్న వెంటనే ఒకే ఒక నిమిషంలో ఆయన పోడియం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద కేసులు తీసేయాలి. స్పీకర్ తీసేయగలరా? స్పీకర్ చేతిలో న్యాయం ఉందా? న్యాయ వ్యవస్థ స్పీకర్ చెప్పు చేతుల్లో ఉంటుందా? ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్లు కోర్టులో వాదోపవాదాలు చేస్తునేటప్పుడు ఈ శాసనసభ సమావేశాల ద్వారాగా న్యాయ వ్యవస్థని మన చేతిలో తీసుకోలేకపోయినా వాస్తవాలు ప్రజలకి తెలియజేసుకునే అవకాశాన్ని వినియోగించుకోలేదు తెలుగుదేశం పార్టీ. అంటే చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం చేసిన అభియోగాలు పరోక్షంగా ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్న శాసనసభ్యులందరూ ఒప్పుకున్నట్టే. కూర్చొని సభను సజావుగా జరిగేటట్టు చూస్తారని ఆశించినప్పటికీ వారిని సస్పెండ్ చేసినంత వరకు ఒక సమయంలో స్పీకర్ మీద దౌర్జన్యం చేసే పరిస్థితిలో మీసాలు దువ్వుతూ, తొడలు కొడుతూ, కవ్వింపు చర్యలకి చేసేటప్పుడు అధికార పార్టీలో కూడా వేడి రక్తం కలిగిన వ్యక్తులు జవాబు చెప్పాల్సిన పరిస్థితిలో ఈ గందరగోళం నుంచి సభని నడవనీయకుండా వీళ్ళు ఒక ఆలోచనతో సభలో వచ్చారని పోల్చిన తర్వాత వారిని సస్పెండ్ చేయడం జరిగింది. వచ్చిన అత్యంత సువర్ణ అవకాశం శాసనసభ సమావేశాల్లో మాట్లాడుతూ, చర్చిస్తూ మా నాయకుడు నిజాయితీపరుడని తెలియచేసుకునే అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. అంటే వారికి కూడా వాస్తవాలు తెలిసి ఈ తప్పు చేశాం, చంద్రబాబు నాయుడు అందుకే జైలుకి వెళ్ళాడు అన్న విషయాన్ని మరి ప్రజలకి వాళ్ళు ఒప్పుకున్నట్టుగానే మేము భావిస్తున్నాం. నాయుడు నీతిమంతుడు, నిజాయితీపరుడు అని పదే పదే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ప్రపంచంలోనే బలమైన నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఎదగడం మనందరికీ గర్వకారణమని వెల్లడి.
మదనపల్లి రూరల్ మండలం పోతబోలు లేఅవుట్ నందు తాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నవాజ్ బాషా. గణేష్ మండపం వద్ద 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లిన విద్యార్థులు. చార్మినార్ పిఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్లో ఘటన. తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ, దొంగను పట్టుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.